సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనము గత 2 వీడియోల్లో తెలుగు వర్ణమాలకు సంబంధించి అచ్చులు మరియు హల్లులు నుండి వ్యాకరణ అంశాలని కొన్నింటిని మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది 3వ వీడియో, అంటే తెలుగు వ్యాకరణం మీద మనము రూపొందిస్తున్నటువంటి 3వ వీడియో ఇది. అయితే తెలుగు వ్యాకరణంలో ఈ 3వ వీడియోలో మనం ఏ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వర్ణోత్పత్తి క్రమము అన్న అంశం గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం. చూడండి, ఈ తెలుగు సబ్జెక్టుతో పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతున్న అభ్యర్థులందరికీ కూడా తెలుగు వ్యాకరణాన్ని కాస్త కఠినంగా తోస్తూ ఉంటుంది. తెలుగు వ్యాకరణము అలాగే తెలుగు భాషా శాస్త్రము ఇవి కాస్త అంటే మార్కులు పోగొట్టుకునేటటువంటి జోన్స్ అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి ఎక్కువగా మార్కుల్ని పోగొట్టుకుంటూ ఉంటాం. అంటే తెలుగు సబ్జెక్టుతో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కష్టంగా భావిస్తూ మార్కులు ఎక్కువగా పోగొట్టుకునేటటువంటి జోను తెలుగు వ్యాకరణం లేదా తెలుగు భాషా శాస్త్రము, సామాన్య భాషా విజ్ఞాన శాస్త్రము. అయితే ఈ సామాన్య భాషా విజ్ఞాన శాస్త్రము లేదా తెలుగు వ్యాకరణ శాస్త్రము వీటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ తెలుగు వ్యాకరణంలో చూడండి, ఈ వర్ణోత్పత్తి క్రమము ఇక్కడికి వస్తేప్పటికీ ఇంకా ఎక్కువగా మార్కులు అనేవి పోగొట్టుకుంటూ ఉంటాం. కన్ఫ్యూజన్లో చాలా మార్కులు పోతూ ఉంటాయి. ఈ జోన్ నుంచి మార్కులు చాలా ఎక్కువగా పోతూ ఉంటాయి అభ్యర్థులకి. కాబట్టి ఇటువంటి సమస్య లేకుండా ఇక మీదట ఈ వీడియో చూసిన తర్వాత ఇక మీదట ఎవరు కూడా ఈ వర్ణోత్పత్తి క్రమము అన్నటువంటి ఈ టాపిక్ నుంచి మార్కులు పోగొట్టుకునే ఛాన్స్ అనేది ఉండదు అని నేను భావిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా అంటే నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ప్రతి పాయింట్ని కూడా వినండి. బాగా 1-2 సార్లు దీన్ని రిపీట్ చేసుకోండి. ఈ వీడియోని 2 సార్లు 3 సార్లు అంటే వారానికి ఒకసారైనా కూడా లేదా 10 డేస్కి ఒకసారైనా కూడా చూస్తూ ఉండండి. ఈ అంశం మీద మీకు పట్టొచ్చేస్తుంది. అయితే చూడండి, ఎక్కడి నుంచి మనకి మార్కులు పోకూడదంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి టాపిక్ని క్లియర్గా వినండి. ఇక్కడ వర్ణ ఉత్పత్తి క్రమము అంటే ఆ నుంచి ఈ తెలుగు వర్ణములు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి రా వరకు లేదా హా వరకు వర్ణములు ఏవైతే ఉన్నాయో ఈ వర్ణములు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అంటే మానవుని యొక్క నాభి నుంచి మానవుని యొక్క ముఖ యంత్రం నుంచి ఎక్కడి నుంచి ఈ వర్ణములు ఉత్పత్తి అవుతున్నాయి అన్న అంశంని ఇక్కడ తెలుసుకుంటున్నాం. అదే వర్ణోత్పత్తి క్రమము. వర్ణములు ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమము, వర్ణములు ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమమే వర్ణోత్పత్తి క్రమము. అయితే ఈ వర్ణములని సాధారణంగా 9 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. తెలుగు వర్ణముల్ని 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది సాధారణంగా. అవి 1 కంఠ్యములు, 2 తాళవ్యములు, 3 మూర్ధన్యములు, 4 దంత్యములు. ఇవి 4 రకాలు. ఇక 5వ రకము ఓష్ట్యములు, అర్ణాసికములు, కంఠతాళవ్యములు, కంఠోష్ట్యములు. ఇవి ఇంకా దంతోష్ట్యములు. ఈ 9 రకాలుగా తెలుగు వర్ణములని వర్గీకరించడం జరిగింది. అంటే తెలుగు వర్ణముల ఉత్పత్తి క్రమముని ఈ 9 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ కంఠ్యములు మొదటి వర్గంని చూద్దాం. ఇప్పుడు కంఠ్యములు అంటే అర్థం ఏమిటి చూడండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది నెట్ కానివ్వండి, లేదా సెట్ కానివ్వండి, లేదా డిఎల్స్ కానివ్వండి, జేఎల్స్ కానివ్వండి, పీజీటీ కానివ్వండి, టీజీటీ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, లేకపోతే పీజీ సెట్ కానివ్వండి, ఆర్సెట్ కానివ్వండి, ఇలా ఎగ్జామ్ ఏదైనా కూడా ఇక్కడ నుంచి మీకు ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నల్ని మిస్ చేసుకోకండి, జాగ్రత్తగా సమాధానాలని గుర్తించండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ వీడియో విన్న తర్వాత మీరు మార్కులు ఇంకా పోగొట్టుకోరు ఈ జోన్ నుంచి. కంఠ్యములు అంటే అర్థం ఏమిటి ముందు తెలుసుకుందాం. కంఠము ఏదైతే ఉందో మనిషి యొక్క కంఠము, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మనిషి యొక్క కంఠము ఏదైతే ఉందో ఈ కంఠము నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని కంఠ్యములు అని చెప్పి అంటారు. కంఠము నుండి
ఉత్పత్తి. కంఠము నుండి ఏం ఉత్పత్తి అవుతున్నాయి? వర్ణములు. ఈ విధంగా కంఠము నుండి ఉత్పత్తి అయ్యే వర్ణములని కంఠ్యములు అని చెప్పి అంటారు. సో ఆ కంఠ్యములు ఏమిటి చెప్పుకుందాం, ఆగండి. ఇప్పుడు తాళవ్యముల గురించి తెలుసుకుందాం. తాళవ్యములు అంటే ఏమిటి? ముందు తాళువు అంటే అర్థం ఏమిటి? తాళువు అంటే అర్థం ఏమిటి తెలిస్తే తాళవ్యములు అంటే మనకి తెలిసిపోతుంది. తాళువు అంటే తాళువు అంటే అర్థము దౌడ. తాళువు అంటే అర్థము దౌడ. అంటే దౌడ నుంచి పుట్టేటటువంటి వర్ణములని తాళవ్యములు అని అంటారు. దౌడ లేదా తాళువు నుండి పుట్టేటటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని తాళవ్యములు అని చెప్పి అంటారు. ఇప్పుడు మూర్ధన్యములు. మూర్ధన్యము అంటే అర్థం ఏమిటి? మూర్ధము అంటే అర్థం ఏమిటి? మూర్ధము అంటే శిరస్సు. మూర్ధము అంటే అర్థము శిరస్సు. మూర్ధము అంటే అర్థం ఏంటండి? శిరస్సు. సో శిరస్సు అంటే ఇదిగో ఇక్కడ మనకి ఈ దంతములు ఉన్నాయి చూడండి. ముందు 2 పళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఈ 2 పళ్ళు అనేవి ఉంటాయి. పెదవి తర్వాత ఈ వెనక ఇక్కడ పళ్ళు అనేవి ఉంటాయి. ఈ పళ్ళు పై భాగం ఉండేటువంటి ఈ ప్రాంతముని పైన ఉండేటువంటి ఈ ప్రాంతముని ఈ ప్రాంతంని మూర్ధము అని అంటాం అన్నమాట. ఇది అంటే ఇక్కడ 2 పళ్ళు అంతే. దీని మీద లోపల భాగంలో దాని పై భాగము ఏదైతే ఉంటుందో దాన్ని మూర్ధము అని చెప్పి అంటాము. అయితే ఈ మూర్ధము అంటే సాధారణ శిరస్సు అంటే ఈ మీద వైపు ఉండేటటువంటి భాగము. ఈ మూర్ధము నుంచి పుట్టేటటువంటి వర్ణములని మూర్ధన్యములు అని చెప్పి అంటారు. ఇప్పుడు దంత్యములు అంటే అర్థం ఏమిటి? దంతాల నుండి పుట్టేటటువంటి వర్ణములు. దంతాలు నుండి పుట్టే వర్ణములు. దంతాలు నుండి ఉత్పత్తి అయ్యే వర్ణములు. ఈ దంతముల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని దంత్యములు అని చెప్పి అంటారు. దంతముల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని దంత్యములు అని చెప్పి అంటారు. తర్వాత ఓష్ట్యములు అంటే అర్థం ఏమిటి? ఓష్ట్యము అంటే పెదవి. ఓష్ట్యము అంటే అర్థము పెదవి. సో పెదవుల సహాయముతో ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని ఓష్ట్యములు అని చెప్పి అంటారు. అనునాసికము. నాసిక అంటే ముక్కు. సో ముక్కు సహాయముతో ఉత్పత్తి అయ్యే వర్ణములని, ముక్కు సహాయంతో పలికేటటువంటి వర్ణములని అనునాసికములు అని చెప్పి అంటారు. ఇప్పుడు కంఠతాళవ్యములు అంటే అర్థం ఏమిటి? కంఠము ప్లస్ తాళువు. కంఠము మరియు తాళువు. కంఠము ప్లస్ తాళువు. వీటి సహాయముతో, కంఠము మరియు తాళువుల సహాయముతో పలికేటటువంటి వర్ణములని కంఠతాళవ్యములు అని చెప్పి అంటారు. ఇప్పుడు కంఠోష్ట్యములు అంటే అర్థం ఏమిటి? కంఠోష్ట్యములు. జవాబు కంఠము ప్లస్ ఓష్ట్యములు అంటే కంఠము మరియు పెదవులు. కంఠము మరియు ఓష్ట్యములు లేదా పెదవులు. వీటి సహాయంతో పలికేటటువంటి వర్ణములని కంఠోష్ట్యములు అని చెప్పి అంటారు. ఇప్పుడు దంతోష్ట్యములు అంటే అర్థం ఏమిటి? దంతోష్ట్యములు అంటే దంతములు మరియు పెదవులు. దంతములు మరియు పెదవులు దంతోష్ట్యములు. దంతములు మరియు పెదవుల సహాయంతో పలికేటటువంటి అక్షరములని దంతోష్ట్యములు అని చెప్పి అంటాము. సరే, ఇప్పుడు మరొకసారి చూడండి.
కంఠ్యములు కంఠము నుంచి ఉత్పత్తి అయ్యే వర్ణములు. తాళవ్యములు తాలువు అంటే దౌడ, దౌడ లేదా తాలువు నుంచి పుట్టేటటువంటి వర్ణములు. అంటే వీటి సహాయంతో దౌడ లేదా తాలువు సహాయంతో మన పలికేటటువంటి వర్ణములు. మూర్ధన్యములు అంటే మూర్ధం అంటే శిరస్సు, అంటే ఇక్కడ పైన ఉండేటువంటి 2 పళ్ళు, ముందు 2 పళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి పైన లోపల ఇక్కడ ఈ అమ్ముడు ప్రాంతం, అంటే అమ్ముడు కంటే కొంచెం ముందుకి ఉండేటటువంటి ఈ ప్రాంతంలో దీన్ని మూర్ధం అని చెప్పి అంటారు. ఈ ప్రాంతంలో పుట్టేటటువంటి వర్ణములని మూర్ధన్యములు అని చెప్పి అంటారు. దంత్యములు అంటే దంతాల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని, అంటే దంతముల సహాయంతో ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములని దంత్యములు అని చెప్పి అంటారు. ఇక ఓష్ట్యములు అంటే పెదవుల సహాయంతో మన పలికేటటువంటి వర్ణములని ఓష్ట్యములు అని చెప్పి అంటారు. అనునాసికములు అంటే ముక్కు సహాయంతో మనం పలికేటటువంటి వర్ణములని అనునాసికములు అని చెప్పి అంటారు. కంఠతాళవ్యములు అంటే కంఠము మరియు తాళువుల సహాయముతో పలికేటటువంటి వర్ణములని కంఠతాళవ్యములు అని చెప్పి అంటారు. కంఠోష్ట్యములు కంఠము మరియు ఓష్ట్యము పెదవులు, వీటి సహాయంతో పలికేటటువంటి వర్ణములని కంఠోష్ట్యములు అని చెప్పి అంటారు. దంతోష్ట్యములు అంటే దంతము మరియు ఓష్ట్యము అంటే దంతములు మరియు పెదవులు, వీటి సహాయంతో పలికేటటువంటి వర్ణములని దంతోష్ట్యములు అని చెప్పి అంటారు. ఇది సో మరి వాటిని ఇప్పుడు మనం గమనిద్దాం. ఆ అక్షరములు ఏవి, కంఠ్యములు ఏవి, కంఠ్యవర్ణములు ఏవి, తాళవ్యములు ఏవి, మూర్ధన్యములు ఏవి, అలాగే వీటి ఉదాహరణల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ నుంచి రా వరకు ఏవేవి అంటే ఏ వర్గానికి చెందుతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఆ ఉన్నాయి, ఈ ఊ ఊ రు రు, ఇవి తెలుగు అచ్చులు. మనం ఆ నుంచి రూ వరకు తీసుకున్నాం. ఆ ఈ ఉ రు రు ఇవి తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 4 ఏ విభాగంలోకి వెళ్తాయి ఇప్పుడు మనం చూద్దాం. ఆ అనేవి ఇవి కంఠ్యములు. కంఠ్యములు అంటే మీకు రేపొద్దున్న ఏ ఎగ్జామ్లో అవనివ్వండి, అది నెట్ అవనివ్వండి, సెట్ అవనివ్వండి, డిఎల్స్ అవనివ్వండి, ఎగ్జామ్ ఏ పోటీ ఎగ్జామ్ అయినా కూడా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఆ మరియు ఈ 2 కూడా కంఠ్యములు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కంఠము నుంచి పుడుతున్నాయి కంఠ్యములు. ఇక ఈ మరియు ఈ 2 ఉన్నాయి. ఈ 2 తాళవ్యములు. ఈ 2 తాళవ్యములు. ఈ అనేవి తాళవ్యములు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజీగా మీకు గుర్తుంటాయి. ఎలాగైతే ఈ తాళవ్యములు. ఊ ఇవి ఓష్ట్యములు. తర్వాత రు ఇవి మూర్ధన్యములు. ఇవి చూసారా, రేపొద్దున్న ఏదైనా ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో జతపరచండి అని ఇస్తూ ఇలాగ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అలాగే ఆ అనేవి కంఠ్యములు, ఈ అనేవి తాళవ్యములు, ఊ అనేవి ఓష్ట్యములు, రు అనేవి మూర్ధన్యములు కదా. అంటే ఆ నుంచి రూ వరకు మీకు ఏవి ఏ విభాగంలోకి వెళ్తాయి అనేది మీకు తెలిసిపోయింది. సో ఇక్కడి నుంచి ఆ నుంచి రూ వరకు మీకు బిట్టు పోదు. ఎప్పుడు ఏఐ ఓఓ ఔ ఇవి చూద్దాం. ఏఐ ఓఓ ఔ. ఏఐ ఓ ఔ. తర్వాత అంటే నిలుసున్న, ఆహా అంటే విసర్గము. ఈ 4 ఇప్పుడు మనం చూద్దాం.
ఇవి ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ కదండి. ఇప్పుడు ఏ ఏ ఐ ఓ ఓ ఔ వీటిని ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఏ ఐ అనేది ఇవి కంఠ తాళవ్యములు. ఏ ఏ ఐ అనేది కంఠ తాళవ్యములు. తర్వాత ఓ ఓ ఔ ఓ ఓ ఔ అనేవి కంఠ్యోష్ట్యములు. ఓ ఓ ఔ ఇవి కంఠోష్ట్యములు. అం అం అనేది ఇది అనునాసికము. ఇది అనునాసికము. ఇక విసర్గము. ఈ విసర్గము ఏదైతే ఉందో విసర్గము అనేది కంఠ్యము. అహా అనేది ఇది కంఠ్యము. చూసారా? సో మనకి ఆ నుంచి అమ్మహ వరకు అయిపోయింది. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇవి కంఠ్యములు, తాళవ్యములు, ఓష్ట్యములు, మూర్ధన్యములు. కంఠ తాళవ్యములు, కంఠోష్ట్యములు, అనునాసికము, కంఠ్యము. చూసారా? ఇలాగా ఈ సెక్షన్ ముందు గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్ ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది రెండవ సెక్షన్. ఇది రెండవ సెక్షన్. ఇప్పుడు కా నుంచి హా వరకు మిగిలినటువంటి అంటే అచ్చులు, ఇవన్నీ కూడా అచ్చులు. ఇక్కడ 4, ఇక్కడ 4. ఇక్కడ ఈ నాలుగింట్లోనే అచ్చులు, వీటికి సంబంధించినటువంటి వర్ణ ఉత్పత్తి వర్గీకరణ ఇవి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు హల్లు అనే వర్ణములు ఉత్పత్తి క్రమం ఇప్పుడు మనం చూద్దాం. అచ్చులు అనేటువంటి వర్ణముల ఉత్పత్తి క్రమం ఇది. హల్లులు యొక్క ఉత్పత్తి క్రమం ఇప్పుడు మనం చూద్దాం. హల్లులు అనేటటువంటి ఈ వర్ణముల ఉత్పత్తి క్రమంని ఇప్పుడు మనం చూద్దాం. కా ఖ గ ఘ ఇ చ చ జ ఝ ఇ ట ఠ డ ఢ అన త థ ద ధ న కాఖ గాఘ ఇంగ ఇవి మళ్ళీ కంఠ్యములు. చాచ జాజ ఇనే మళ్ళీ తాళవ్యములు. టాఠ డాఢ అణ మళ్ళీ ఇవి మూర్ధన్యములు. తాథ దాధ న ఇవి దంత్యములు. చూసుకోండి, ఇవి దంత్యములు. ఇక్కడ వరకు దంత్యములు అనేవి రాలేదు. అచ్చుల్లో చూడండి, అచ్చులు ఎక్కడ కూడా దంత్యములు అనేవి రాలేదు. దంత్యము అనేది ఇక్కడ హల్లుల్లోన తాత దాధ నా ఎక్కడ వచ్చింది దంత్యము. ఇది దంత్యము అనేది ఎక్కడ వచ్చింది చూడండి. ఇది దంత్యము అనేది ఎక్కడ వచ్చింది. తాత దాధ నా ఇక్కడ దంత్యం అనేది వచ్చింది. ఇవి కా నుంచి నా వరకు. ఇప్పుడు పాప బాబమ్మ
యార లావా. వీటిని చూద్దాం. ఇప్పుడు ప ఫ బ భ మ య ర ల వ. వీటిని ఇప్పుడు మనం చూద్దాం. పాప బాబమ్మ య ర ల వ. 1 2 3 4 5. వీటిని చూద్దాం ఇప్పుడు. పాప బాబ మా, పాప బాబ మా ఇవి ఓష్ట్యములు. పాప బాబ మా ఇవి ఓష్ట్యములు. తర్వాత యా అనేది తాళవ్యము. యా అనేది తాళవ్యము. యా అనేది తాళవ్యము. రా అనేది ఓష్ట్యము. రా అనేది మూర్ధన్యం. రా అనేది మూర్ధన్యము. లా అనేది దంత్యము. వా అనేది దంతోష్ట్యము. చూడండి. పాప బాబ మా ఇది ఓష్ట్యములు. పాప బాబ మా అంటే పెదవుల సహాయంతో పలుకుతున్నాం. ఇవి ఓష్ట్యములు. యా తాళవ్యము. రా మూర్ధన్యము. లా దంత్యము. వా దంతోష్ట్యము. చూసారా? యా అనేది తాళవ్యము. రా అనేది మూర్ధన్యము. లా అనేది దంత్యము. వా అనేది దంతోష్ట్యము. యా ర లా వా. ఇక ష ష సాహ. ష ష ష స హ. వీటిని చూద్దాం. ష ష స హ. ష సహ. ఇప్పుడు చూడండి. ష తాళవ్యము. ష మూర్ధన్యము. స దంత్యము. హ కంఠ్యము. ఇది ఒక పెయిర్. ఇది ఒక పెయిర్. ఇలాగా. సో ఇలాగా ఫస్ట్ పెయిర్, సెకండ్ పెయిర్, తర్వాత థర్డ్ పెయిర్, ఫోర్త్ పెయిర్, ఫిఫ్త్ పెయిర్. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంది. ఇంకా ఈజీ ప్రాసెస్. సో ఇలాగైనా కూడా మీరు 4 అంటే ఆ నుంచి రూ వరకు, ఏ నుంచి ఇవి, తర్వాత పాప బాబమ్మ ఇవి ఇవి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు దీన్నే ఇంకొక విధానంలో కూడా నేను మీకు అందిస్తున్నాను. చూడండి. ఇక లాస్ట్ వన్ కంఠ్యములు, తాళవ్యములు, మూర్ధన్యములు, దంత్యములు, ఓష్ట్యములు, అనునాసికములు, కంఠతాళవ్యములు, కంఠోష్ట్యములు, దంతోష్ట్యములు ఇలా ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇటువైపు అచ్చులు విభాగం ఉంది, ఇటువైపు హల్లుల విభాగం అనేది ఉంది. అంటే కంఠ్యములు అయినటువంటి అచ్చులేవి ఆ మరియు అహా అంటే విసర్గం. ఇవి కంఠ్యములకు వస్తాయి. తాళవ్యములకు వచ్చే అచ్చులేవి ఈ మరియు ఈ 2 తాళవ్యములకు వస్తాయి. మూర్ధన్యముల్లో ఉన్నటువంటి అచ్చులేవి రూ మరియు రూ.
దంత్యముల్లో ఉన్నటువంటి అచ్చులేవి లు మరియు లూ. ఇంతకుముందు నేను చెప్పలేదు, లు మరియు లూ. ఓష్ట్యముల్లో ఉన్నటువంటి అచ్చులేవి ఊ మరియు ఊ. ఇవి ఓష్ట్యముల్లోకి వస్తాయి. ఇంకా అనునాసికము నిండు సున్నా కం అనే నిండు సున్నా అనేది అనునాసికంలోకి వస్తుంది. తర్వాత ఏ ఏ ఐ కంఠ తాళవ్యములు, ఓ ఓ ఔ ఇవి కంఠోష్ట్యములు. అది ఇక్కడ ఐఫెన్ ఇక్కడేం లేదు. దాని తర్వాత చూడండి, ఇప్పుడు హల్లులు, కంఠ్యములైనటువంటి హల్లులు కా ఖ గా ఘ ఇంగ ఇవి. తర్వాత ఇక తాళవ్యములు చ చ జ జ ఇనే. మూర్ధన్యములు ట ట డ ఢ అన. ఇక దంత్యములు త థ ద ధ న. అలాగే వీటితో పాటు చ మరియు జ ఇవి కూడా ఇక్కడ దంత్యముల్లోకి వస్తున్నాయి. అంతే దంత్య చజలు అని అంటారు కదా, దంత్య చజలు తాళవి చజలు అని అంటారు కదా, అది తర్వాత చెప్పుకుందాంలే. దంత్యములు తర్వాత ఏంటంటే ఇక్కడ ప ప బ బ మ ఇవి ఇక్కడ ఓష్ట్యముల్లోకి వస్తున్నాయి. ఇక నిండు సున్నా, అరసున్నా, ఇక్కడ ఇఞ ఇనే అన న మ ఇవి అనునాసికముల్లోకి వస్తున్నాయి. ఇక ఇక్కడ కంఠ తాళవ్యములు హల్లులు ఏం లేవు, కంఠోష్ట్యములు హల్లులు ఏం లేవు. దంతోష్ట్యములు ఒక హల్లు ఉంది వా. దాని తర్వాత ఇక్కడ చూడండి హా అనేది అంటే యా ర లా. యా అనేది తాళవ్యము, రా అనేది మూర్ధన్యము, లా అనేది దంత్యము, వా అనేది దంతోష్ట్యము. తర్వాత షా అనేది తాళవ్యము, షా అనేది మూర్ధన్యము, సా అనేది దంత్యము, హా అనేది కంఠ్యము. ఇవి. కాబట్టి ఈ క్లాస్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఏమైనా సందేహాలు ఉన్నా లేదా ఈ క్లాస్ మీద మీ యొక్క అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని వీటిని కామెంట్ బాక్స్లో దయచేసి నాకు కామెంట్ రూపంలో చెప్తే అర్థమయ్యి తర్వాత వీడియోలో మరింత మెరుగుపరుచుకునేందుకు నేను కృషి చేస్తాను. వీడియో అంటే ఉపయోగకరంగా ఉంది, యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం. నమస్తే.